హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. 2018లో అమృత ప్రణయ్ పరువు హత్య మనందరికీ తెలిసిన విషయమే. ఈ కేసుని ఎవ్వరు కూడా మర్చిపోలేరు. మరి ఇది మర్చిపోక ముందే మరొక సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి శ్రవణ్ సాయి ఒక ప్రేమ వ్యవహారంలో మరి ఇంటికి పిలిచి మాట్లాడదామని ఇంటికి పిలిచి దారుణంగా బ్యాట్తో కొట్టి చంపేయడం మనం ఆల్రెడీ వార్త వింటూనే ఉన్నాం. చాలా దారుణం కదా. మరి అమ్మాయిని ఎక్కడ చూసినా అమ్మాయిని సేఫ్గా చూసుకుంటున్నారు, మరి ప్రేమించినటువంటి అబ్బాయిని మాత్రం హతమార్చేస్తున్నారు. ఎందుకు ఈ పరువు హత్యలు జరుగుతున్నాయి? మరి ఇది పరువు హత్యేనా, మరి ఇంకేమైనా అనుకోవాలా? దీనిపైన మరింత సమాచారం అందించడానికి మనకు అందుబాటులో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీరామ గారు. ఓవర్ టు మ్యామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రజనీరామ. మళ్ళీ ఇంకొక దాష్టీకం జరిగింది. అంటే ఇలా రోజు జరిగింది అని చెప్పుకుంటూ వెళ్ళడమేనా మనం? సమాజంలో మార్పు రాదా? మార్పు తెచ్చుకోరా? ఎందుకు ఇలా చేస్తున్నారు? దౌర్జన్యాలు, హత్యలు. ఒక మనిషిని చంపితే పోయిన పరువు తిరిగి వస్తుందని ఎక్కడైనా మనకి చరిత్రలో సాక్ష్యాలున్నాయా? చూపించండి, ఒక్కటైనా చూపించండి. మరి లేనప్పుడు ఎందుకు ఈ బుద్ధి తక్కువ ప్రవర్తనలు ఎందుకు ఇలా చేస్తున్నారు? బుద్ధి లేకుండా, మానవత్వం లేకుండా అమానుషంగా పసిబిడ్డల్ని ఎందుకంటే చంపుతున్నారు? సంగారెడ్డి జిల్లాలో అమీన్పూర్ అనే ఒక ప్లేస్లో ఒక సెయింట్ పీటర్స్ అనే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదివే సాయి అనే ఒక అబ్బాయిని అతి దారుణంగా హత్య చేశారు. ఫ్రెండ్స్, మనం జరిగిన ఇన్సిడెంట్లోకి వెళ్తే ఆ అబ్బాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. 20 సంవత్సరాల వయసు. ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి డిగ్రీ డిస్కంటిన్యూ చేసింది. మరి స్కూలింగ్ నుంచి కూడా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారు. బహుశా అప్పుడు లవ్ చేసుకోలేదేమో, అప్పటి నుంచి చిన్నతనపు స్నేహం కాబట్టి ఎదిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత అది ఒక ప్రేమలోకి దారితీసి ఉండొచ్చు. ఇది స్వచ్ఛమైన ప్రేమ అనే చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఎందుకు అనంటే వీళ్ళు చిన్నతనం నుంచి స్నేహం చేస్తూ వచ్చారు కాబట్టి. అయినా కూడా చూడండి, విధి కాటేసింది ఆ అబ్బాయిని వాళ్ళ తల్లిదండ్రుల రూపంలో. చూడండి, చిన్నతనం నుంచి తెలిసిన అబ్బాయి, చిన్నతనం నుంచి కలిసి తిరిగారు అమ్మాయి అబ్బాయి, ఎటువంటి చెడు జరగలేదు. పెద్ద వయసు వచ్చింది, ప్రేమించుకున్నారు. మరి ఆ అబ్బాయి పెద్ద కులం అబ్బాయి అంటున్నారు. మరి అంతా బాగున్నప్పుడు ఇచ్చి పెళ్లి చేయడానికి ఏంటి వాళ్ళకి సమస్య? సమస్య బహుశా ఎక్కడ ఉండి ఉంటుంది అంటే, ఎవరైతే ఆ అమ్మాయి శ్రీజ, ఆ అమ్మాయి పేరు, ఆ అమ్మాయి తల్లి సిరి ఆర్ శిరీష వాట్ ఎవర్, ఆవిడ మొదటి భర్త చనిపోతే రెండో వివాహం చేసుకుంది ఒక అతను. కొంతమంది లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు అంటున్నారు, కొంతమంది మ్యారేజ్ చేసుకుంది అని చెప్తున్నారు. ఏది ఏమైనా సరే ఆమె బంధం అనేది వేరే అతనితో ముడిపడింది. ముడిపడినప్పుడు ఎంత కాదన్నా ముందు భర్త కూతుర్ని రెండవసారి పెళ్లి చేసుకున్న అతను సరిగ్గా చూస్తాడో చూడడో గ్యారంటీస్ అయితే లేవు. అందరూ అలా ఉండరండి. సొంత బిడ్డ కన్నా ఎక్కువగా ప్రేమించి బాధ్యతలు నిర్వర్తించి పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టిన తండ్రులు కూడా మన చరిత్రలో ఉన్నారు. కానీ ఇష్టపడకుండా ఆ పిల్ల జీవితం ఏమైతే నాకెందుకు అనుకునే స్వార్థపరులు కూడా ఉన్నారు. మరి ఈ అమ్మాయి వాళ్ళిద్దరి నీడన పెరుగుతున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి బాధ్యత ఉంటుంది ఆ పిల్ల పట్ల? డిగ్రీ డిస్కంటిన్యూ చేసింది అంటున్నారు. డిస్కంటిన్యూ చేసినప్పుడు మళ్ళీ ఆ అమ్మాయిని ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ చేయించి, పరీక్షలకి రాయించి, ఆ అమ్మాయికి డిగ్రీ హోల్డర్ని చెయ్యాలి కదా. ఆ అమ్మాయికి ఒక బ్రతుకు తెరువు, ఆ అమ్మాయి కాళ్ళ మీద ఆ అమ్మాయి నిలబడేటట్టుగా చెయ్యాలి కదా. చెయ్యనప్పుడు అతను తండ్రిగా ఉండటానికి ఒప్పుకుని ఈమెను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఈమె కూడా అంత భరోసా లేనప్పుడు అతన్ని ఎందుకు వివాహం చేసుకుంది అనేది ప్రశ్న. అయితే ఇక్కడ వాళ్ళు పెద్ద కులం వాళ్ళు, మనం వాళ్ళకి తగము, నువ్వు మానుకో అని ఈ అమ్మాయికి చెప్పినట్టు, అదే సమయంలో అతనికి ఆస్తిపాస్తులు ఎంత ఉన్నాయి అనేది ఒక చర్చ కూడా వాళ్ళ మధ్యన వచ్చిందని మనకు తెలుస్తుంది. ఆ క్రమంలో ఆ అమ్మాయి ఈ మధ్య తరచుగా ఆ సాయి అనే అబ్బాయితో మీకు ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఎంత ఖరీదు చేస్తాయి అని అడగటం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం.
అంటే ఈమె తల్లి ఎవరైతే ఉందో ఆమె అడగమంటే అడిగిందా, లేకపోతే స్వతహాగా అడిగిందా తెలియదు. ఆ సాయి అనే అబ్బాయికి తల్లి తండ్రి ఇద్దరు లేరు. పెదనాన్న సమ్ రిలేషన్స్ ఎవరో ఉన్నారు. ఈ అబ్బాయి కాలేజీలో హాస్టల్లో ఉండి చదువుతున్నప్పుడు ఈ అమ్మాయి తల్లి ఎవరైతే ఉందో ఒక 2 సార్లు 3 సార్లు అబ్బాయిని పిలిపించడం జరిగింది గతంలో అని కూడా చెప్తున్నారు. ఒకసారి అబ్బాయి బైక్ లాక్కొని వాళ్ళ అండర్లో పెట్టుకున్నారని, మా అమ్మాయి జోలికి రావద్దు అని అన్నారని కూడా మనకు తెలుస్తుంది. అయినప్పుడు నీ పిల్లని తీసుకొని నువ్వు జాగ్రత్త పెట్టుకో, అంతేగాని ఈ అబ్బాయిని ఇలా పిలిపించి అతి దారుణంగా కొట్టి చంపడం ఏంటి? అంటే ఒక 10 జంతువులు కలిసి వాటి ఆహారం కోసం ఒక జంతువుని చంపుతాయి కదా, ఆ స్టైల్లో అన్నమాట. ఈ అబ్బాయిని పిలిపించి, ఇదిగో మా అమ్మ పిలుస్తుంది మాట్లాడాలంటారా అని ఆ పిల్లతో పిలిపించారు. పిలిపించినప్పుడు అప్పుడు వాళ్ళ అమ్మ ఒక్కటే ఉండాలి కదా అక్కడ. కానీ ఈ అబ్బాయిని అతి దారుణంగా కొట్టిన క్రమంలో ఒకళ్ళు కాదు చాలా మంది అటాక్ చేశారనేది మనకు తెలుస్తుంది. మాట్లాడాలని చెప్పి పిలిచినప్పుడు ఏం మాట్లాడాలి నువ్వు? అయితే నువ్వు పెళ్లి ప్రస్తావన తీసుకురావాలి, లేదా మీరు బాగా చదువుకోండి తర్వాత మీకు సెటిల్మెంట్స్ చేస్తాం మేము అనైనా చెప్పాలి. లేదు నువ్వు మా అమ్మాయి జోలికి రావద్దు, మీకు మాకు సరిపడదు, వెళ్ళిపో, నీ చదువును చదువుకో, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అని చెప్పాలి. ఏది చెప్పకుండా ఒక చోట కట్టేసి ఆ అబ్బాయిని క్రికెట్ బ్యాట్తో కొట్టారు. బహుశా అక్కడ ఆ సమయంలో ఆ పిల్ల కూడా అక్కడే ఉండి ఉంటుంది. కొట్టద్దు అని అడ్డం పడినందుకు ఆ అమ్మాయిని కూడా కొడతారు. న్యాచురల్ గా 4 కొడతారు. కానీ చనిపోయింది ఎవరు? ఈ అబ్బాయి. 4 దెబ్బలు కొడితేనే చనిపోతారా? ఆ అబ్బాయి కూడా అజానుబాహు అని చెప్తున్నారు. 5'8", 5'9" హైట్ అని చెప్తున్నారు. 20 సంవత్సరాల అబ్బాయి అంటే కొంచెం దృఢంగానే ఉంటాడు. అడ్డుకోలేకపోయాడా? ఒకళ్ళనైతే ఒక స్త్రీని, ఆ సిరి అనే ఆవిడ్ని ఎదుర్కోలేడా? అతను ఎదుర్కోలేకపోయాడు అనంటే అతనికి మించిన బలం అక్కడ ఉంది కాబట్టి అతను ఎదుర్కోలేకపోయాడు. ఇంకొకటి రెండోది, కట్టేయడం వల్ల అతను ఎదుర్కోలేకపోయి ఉంటాడు. ఆ క్రమంలో అతన్ని చనిపోయే వరకు కొట్టారు. ఎక్కడికక్కడ ఎముకలు ఇరిగిపోవడము, దెబ్బలు బాగా తగలటము, రక్తస్రావం అవటము, చనిపోయాడు. చూడండి, మాతృత్వం అనేది ఆ ఆడదానికి ఉందండి. తన కూతురు కోసం ఎదుటి వాళ్ళ బిడ్డని అతి దారుణంగా కొట్టడం, చంపడం. మరి నీ కూతురు ఆ అబ్బాయితో ప్రేమించి వెళ్ళిపోతుంది అన్నప్పుడు నువ్వు నీ కూతుర్ని కదా కొట్టాలి, చంపాలి. ఆ అబ్బాయి ద్వారా ప్రెగ్నెంట్ అయ్యింది ఈ అమ్మాయి. నేను అక్కడెక్కడో డైరెక్ట్ గా ఒక పబ్లిక్ ప్లేస్ లోనే, అందరూ వెళ్ళి తిరుగుతున్న ప్లేస్ లోనే సెక్స్ చేస్తుండగా నేను చూశాను. అలా ఎవరైనా చేస్తారా కదా? ఆ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. అలా ఎవరు చెయ్యరు. ఈ మాట చూసుకుంటూ వెళ్ళిపోయిందట. నిజంగా అది నిజమైతే అక్కడే నువ్వు ఆగి ఎందుకు నువ్వు అడగలేదు, ఎందుకు నువ్వు నిలదీయలేదు అంటే ఇక్కడ అది అబద్ధం అని తేలిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? ప్రెగ్నెంట్ ఎవరి ద్వారా అయ్యింది? నువ్వు అది కనుక్కో. ఇప్పుడు మన అనుమానించడంలో తప్పులేదు. నీ ఇంట్లోనే ఎవరెవరు వస్తున్నారో, ఎవరెవరు తిరుగుతున్నారో, తండ్రి కూడా ఉన్నాడు ఇంట్లో. అతని యొక్క ఆగడాలు ఎక్కువైనాయేమో, అసలు అతని ద్వారా ఏమన్నా చెడు జరిగిందేమో, ఆ యాంగిల్ ఎందుకు ఆలోచించరు? మీకు పరువు పోతుందని చెప్పి ఈ అబ్బాయి మీద నెపం నెట్టి మళ్ళీ తీసుకొచ్చి కొట్టారా? ఆ అబ్బాయి ఫ్రెండ్స్ కూడా ఏం చెప్తున్నారు? గత కొంతకాలంగా వీళ్ళు ఎక్కువగా కలుసుకోలేదు, 1 సంవత్సర కాలంగా. ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ నా ఫ్రెండ్ వల్ల రాలేదు, అతను కూడా మాకు కొన్ని విషయాలు చెప్పాడు. ఆ అమ్మాయి కలిసి చాలా రోజులైంది, మేము చాలా దూరంగా ఉన్నాము అని మాకు చెప్పడం కూడా జరిగింది. మరి ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అవడానికి మా ఫ్రెండ్ కారణం కాదు అని ఫ్రెండ్స్ కూడా చెప్తున్నప్పుడు మరి ఎవరి ద్వారా అయ్యిందో నువ్వు తెలుసుకో. ఎవరి ద్వారానో నీ కూతురుకి ప్రెగ్నెన్సీ వస్తే అది పరువు పోతుంది ఇంట్లో నుంచి బయటకి అని చెప్పి ఈ అబ్బాయిని తీసుకొచ్చి అనుమానించి కొట్టి చంపారు. అంటే అలా కర్రలతో కొట్టి చంపడానికి ఏమైనా ఒక జంతువా, ఒక కుక్కపిల్ల? నువ్వు అసలు మనిషివేనంటే, నువ్వు అసలు ఆడదానివేనా? ఎందుకు నువ్వు బ్రతుకుతున్నావు? నీ బ్రతుకెందుకు? ఈ వయసులో నీకు మళ్ళీ 2వ పెళ్లి. నీ మొహానికి కన్న కూతుర్ని ఒక బాధ్యత నిర్వర్తించుకుని ఒక దరికి చేర్చి విద్యని బుద్ధిని ఆమెకు నేర్పించి ఒక మంచి అయ్య చేతిలో పెట్టి పెళ్లి చేసి పంపించాలి కదా నువ్వు. తర్వాత నీ చావు, నీ ఏడుపేదు, నువ్వు ఊరేగు, ఎవడతానన్నా ఊరేగు, ఎవడో నిన్ను అడగడు. కానీ కన్నబిడ్డ 20 సంవత్సరాల కూతురు ఎదురుగా ఉండంగా నువ్వు ఇంకోటితో కాపురం చేస్తున్నావు ఇంట్లో, సిగ్గులేని దాన. నువ్వు ఒక ఆడదానివా? కన్న కూతురు భవిష్యత్తు ఆలోచించకుండా ఇంకొకరిని తెచ్చుకుని పెళ్లి చేసుకుని పెళ్లి పేరుతో నువ్వు కాపురం చేస్తున్నావు.
వయసు పిల్లలకి ఎలా ఉంటుంది ఇంట్లో? అసలు ఈ అమ్మాయికి ఏం జరుగుతుందో గమనించావా ఇంట్లో? నువ్వేగా బొటిక్ అంట, బొటిక్ వెళ్ళి ఊరేగుతున్నావు. మరి ఈ అమ్మాయి ఇంట్లో ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది? ఆ అబ్బాయి కాదు అనేది తెలుస్తుంది. ఇంకా కావాలంటే ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్లో అన్నీ తెలుస్తాయి. అప్పుడు నువ్వు ఎక్కడికి పోతావు? నీ వర్షనే కరెక్ట్. అప్పుడు నీ కూతురు వల్ల కదా నీ పరువు పోతుంది. నీ కూతురు గడప దాటి బయటకు వెళ్ళటం వల్ల, నీ కూతురు కాలు జారటం వల్ల కదా నీ పరువు పోయింది. అప్పుడు నువ్వు నీ కూతుర్ని చంపుకోవాలి, నీ కూతుర్ని కొట్టుకోవాలి. అప్పుడు నీ పరువు నిలబడేదేమో. వేరే అమ్మ కన్న బిడ్డని, తల్లిదండ్రులు లేని ఆ బిడ్డని అమాయకంగా వచ్చాడే, గొర్రె కషాయవాణ్ణి నమ్మినట్టు నమ్మి వచ్చాడే, ఇలా పిలిపించి నువ్వు చంపిస్తావా? నీ హస్తం లేదు, నువ్వు కొట్టలేదు, నువ్వు కూడా కొట్టావు కదా. నీ కూతుర్ని కొడుతుంటే అడ్డొస్తే అబ్బాయికి తగిలి చచ్చిపోయాడా? నీ కూతుర్ని అంత చావుదెబ్బలు కొడుతుంటే, అంత దారుణంగా కొడుతుంటే నీ కూతురు కదా చావాలి. ఆ అబ్బాయి ఎలా చనిపోయాడు? అడ్డం వస్తే కొడితే 2 దెబ్బలు తగులుతాయి, అటుకే చనిపోతాడా? ఆ అబ్బాయిని కొడుతుంటే మీ అమ్మాయి అడ్డు రావటం వల్ల మీ అమ్మాయికి 2 దెబ్బలు పడినాయి తప్ప, మీ అమ్మాయిని కొడుతుంటే ఆ అబ్బాయి అడ్డు రావటం వల్ల అబ్బాయికి దెబ్బలు తగలలేదు. మీరు ఇంటెన్షన్ గానే నలుగురిని పిలిపించి కొట్టించావు, చంపించావు. చంపించాలని చెప్పి నువ్వు కొట్టావు. మధ్యలో నీ కూతురు అడ్డం వచ్చిందని కూతురు మీద పెడతావా? ఇప్పుడు అన్ని తేలుతాయి. పోలీసులు నీకు వాళ్ళ స్టైల్లో చక్కగా నీకు విందు భోజనం పెట్టి రాచమర్యాదలతోటి నిన్ను ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఇంట్రాగేట్ చేస్తారు, మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. అప్పుడు నీకు నిజాలన్నీ చక్కగా వస్తాయి, అసూగా వస్తాయి. అప్పుడు ఈ అబద్ధాలకి గురించి ఏం చెప్తావు సమాధానం? చూడండి ఫ్రెండ్స్, మీ అమ్మాయి అయినా సరే, మీ అబ్బాయి అయినా సరే, కలిస్తేనే అవతల వాళ్ళతో ప్రేమ అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు పరువు పోయింది అని అనుకుంటే మీ బిడ్డల్ని చంపుకోండి, మీ బిడ్డల్ని కొట్టుకోండి. తర్వాత వచ్చే ఫలితాలు గాని, పడే శిక్షలకి గాని మీరే ఎదుర్కోండి. అవతలి వాళ్ళది తప్పు, యువతలి వాళ్ళది తప్పు అయినప్పుడు నీ కొడుకో నీ కూతురు ఉంటారు ఇక్కడ. వీళ్ళు అవతల నుంచి సింగిల్గా ఎవరు చేయరు కదా. నీ కొడుకో కూతురో కూడా కలిస్తేనే కదా ఇక్కడ జరిగింది ఆ లవ్ అనేది. పోయింది నీ పరువు అని ఊరికే గీరుకుంటున్నప్పుడు, నీ పరువు పోతుందని నువ్వు ఒకటే లబో దిబ్బో అని తలకాయ కొట్టుకుంటున్నప్పుడు నువ్వు నీ వైపు నుంచి పరిష్కారం చేసుకో. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళని కొట్టిన ఆ అబ్బాయి చనిపోయినా కూడా ఇక్కడ నువ్వు రోడ్డు మీదకి వచ్చావు. ఇప్పుడు నీ పరువు నిలబడిందా? ఇది ఈ అబ్బాయితో చదువుకుంటున్న అబ్బాయిలే గాని, ఆ అమ్మాయితో చదువుకుంటున్న అమ్మాయిలే గాని, వాళ్ళందరి కళ్ళతో చూస్తున్న విషయాలు ఇవన్నీ. వాళ్ళు కూడా కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకొని ఈ లవ్లు వేషాలు అనకుండా జాగ్రత్తగా చదువుకొని మంచిగా ఒక స్థాయిలో స్థిరపడటానికి ప్రయత్నించండి. ఇలాంటి సంఘటనలు మన సమాజంలో అనేకం జరుగుతున్నప్పుడు ఇవన్నీ ఉదాహరణలుగా తీసుకుని ఎందుకు మిగతా వాళ్ళు జాగ్రత్త తీసుకోవట్లేదు? పదే 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 పరువు హత్యలు, పరువు ఆత్మహత్యలు ఎందుకు జరగాలి, ఎందుకు జరుగుతున్నాయి? ఆలోచించండి ఒక్కసారి. మన అబ్బాయి తప్పలేదా, మన అమ్మాయి తప్పలేదా అని ఆలోచించుకోండి. మీ వైపు నుంచి కట్టడి చేసుకోండి, అవతల నుంచి కాదు. అవతల నుంచి అవతల వాళ్ళు చూసుకుంటారు, చేసుకుంటారు. అది మీకు అనవసరం. మీ వైపు నుంచి మీరు చేయవలసిన నియంత్రణ ఏదైతే ఉందో, ఏదైతే చెప్పుకోవాల్సిన బుద్ధులు నీతులు ఉంటాయో మీ అబ్బాయికి మీ అమ్మాయికి చెప్పుకోండి. తల్లి తండ్రి లేక అందరూ ఉండి కూడా హాస్టల్లో ఒక అనాథలాగా చదువుకుంటున్న ఆ బిడ్డ మీద అమానుషంగా రకంగా హత్య చేశారు అని అంటే ఇది క్షమించదగ్గ విషయం కాదు. ఎలా అయినా వీళ్ళకి శిక్షలు పడతాయి. అప్పుడు వీళ్ళ పరువు బాగా తిరిగి వస్తుంది. ఈ ఉదాహరణలన్నీ గుర్తుపెట్టుకుని సభ్య సమాజంలో మనం బ్రతుకుతున్నాము, మనుషుల మధ్యన బ్రతుకుతున్నాము. మన అడవిలో బ్రతకటం లేదు, జంతువుల మధ్యన బ్రతకటం లేదు, మనం జంతువులం కాదు అనే విషయాన్ని గుర్తు పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు అడుగు వేయండి. మిమ్మల్ని కాదని ఇంట్లో నుంచి లేచి వెళ్ళిపోయి పెళ్లిళ్ళు చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయి బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీరు అవునన్నా కాదన్నా వాళ్ళు ప్రేమించుకునే వయసు వస్తుంది, ప్రేమించుకుంటారు, దాన్ని ఎవరు ఏం చేయలేరు. మీరు ఇలా పరువు హత్యలు అని చెప్పి చెయ్యకండి. అమ్మాయిలు అబ్బాయిలు మీరు కూడా ప్రేమ దోమ అని చెప్పి ప్రాణాలు కోల్పోకండి. ఎవరి కోసమో ఎవడి కోసమో ప్రాణాలు ఎందుకు తీసుకుంటున్నారు? 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు మిమ్మల్ని కళ్ళల్లో కడుపులో పెట్టుకుని మీ బరువు బాధ్యతలన్నీ మోస్తూ మీకోసమే మీరు ఇంటికి వచ్చే వరకు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తే మీ తల్లిదండ్రుల కంటే నిన్న కాక మొన్న వచ్చిన ఆ అమ్మాయిలు మీకు ఎక్కువని ఎందుకు అనుకుంటున్నారు? ఒక్కసారి మీకోసమే జీవితాన్ని త్యాగం చేస్తున్నా, మీకోసమే బ్రతుకుతున్న ఆ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. పోతే మీ ప్రాణాలు ఒక్క నిమిషంలో పోతాయి. అర్థమైందా? ఇలాంటి విషయాలకు సంబంధించిన సినిమాలు కూడా మనకు అనేకం వచ్చాయి.
చూడండి, సుస్వాగతం అనే ఒక మూవీ, పవన్ కళ్యాణ్ మూవీ చూడండి, కళ్ళు తెరిపించేదిగా ఉంది. యూత్ అందరూ కూడా అలాంటి మూవీలు చూసి బుద్ధి తెచ్చుకొని జ్ఞానంతో మసలుకోవాలని చెప్పి నేను మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ జీవితాలు కాపాడుకోండి, ఆనందంగా బ్రతకండి. ఇదే నా యొక్క మెసేజ్ మీ అందరికీ కూడా.